ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడింటికి 3 స్థానాల్లో విజయభేరి మోగించింది. గత రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. నిన్న ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెనుపూస రవీందర్రెడ్డి ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి. రాజకీయాల్లో ముందుకి వెళ్ళగలన్న భరోసా ధీమాన్ని ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వచ్చిన ఒక టీచర్ కమ్యూనిటీ నుంచి, ఒక ప్రొఫెసర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మారారు. అనతి కాలంలోనే చేసిన ప్రచారం కేవలం కొద్ది రోజుల్లో ప్రచారం చేసే పార్టీకి చాలా కీలకమైన విజయాన్ని అందించారు. సో భవిష్యత్తులో కూడా అందరికీ నమస్కారం అండి. మనకి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కౌంటింగ్ మనకు పూర్తయింది. మనం ఇప్పుడు స్వర్ణభారతి స్టేడియం సంబంధించి కౌంటింగ్ సెంటర్ బయట ఉన్నాం ఇప్పుడు. సో ఈ కౌంటింగ్ ఎక్సైజ్ పూర్తయిన తర్వాత మనకు వేపాడ చిరంజీవిరావు అనే వ్యక్తి ఈ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినట్టు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని ఇప్పుడే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా మనకి అన్ని ఇన్వాలిడ్ ఓట్స్ అన్నీ పోగా 94,509 ఓట్స్ కోటాగా ఫిక్స్ చేయడం జరిగింది, రిక్వైర్డ్ కోటా. ఆ కోటా అతను అచీవ్ చేయడం వల్ల అతన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపించడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ వ్యక్తిని విన్నర్గా డిక్లేర్ చేస్తానికి. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడే మనకు ఆ వ్యక్తికి ఎలక్ట్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లోపల ఏం జరగలేదు సార్, మీరు ఎందుకు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు నాకు తెలియట్లేదు. కానీ ఎలిమినేషన్లో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. 37 మంది అభ్యర్థులు, 37 మంది అభ్యర్థులు కాబట్టి చివరి 2 వరకు ఇండిపెండెంట్ అందరు అభ్యర్థులు ఎలిమినేట్ చేయాలి. ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత పీడీఎఫ్. సో అలా ఎలిమినేషన్లో మనం అనుకున్న కోటా వచ్చింది. కోటా వచ్చిన తర్వాత సో అప్పుడు ఆర్ఓ గారు మీరు కోటాను చేరుకున్నారు కాబట్టి మీరు విజయాన్ని సాధించారని చెప్పారు. అది ఓరల్గానే జరుగుతుంది. ఆ తర్వాత రిటర్న్గా మనకి డిక్లరేషను, సర్టిఫికెట్ ఇవ్వాలండి. అది వాళ్ళు ప్రాసెస్ ప్రకారం మన అమరావతి సిఇఓ ఆఫీస్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి పంపించాలి. సో వీళ్ళు పంపించారు, ఇంకా అప్రూవల్ రావాలి. సమయం నైట్ కాబట్టి కొంత టైం పడుతుంది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది రేపు రాబోయే ఎలక్షన్స్కి ఒక నాందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అధికార పార్టీకి, ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తూ ఉన్నాం. దాదాపు 9 పాత జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, దాంతోపాటు పశ్చిమ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపూర్, ఏదైతే 9 జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, దాదాపు 10 లక్షల పైగా గ్రాడ్యుయేట్ ఓట్స్. దీంట్లో ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ తూర్పు రాయలసీమ కానీ వన్ సైడెడ్గా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.